ఉపాధ్యాయుడు కొట్టాడు అనే భయంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగింది. పట్టణంలోని ఎస్వీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న చరణ్ కుమార్, రామ్ చరణ్లు టీచర్ కొట్టాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. విద్యార్థులను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు న్యాయం చేయాలని స్కూల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ V1 జస్టిస్ V1 జస్టిస్ ఏబీవీపీ జిందాబాద్ ఏబీవీపీ జరగాలి సార్ వాళ్ళు చాలా అయితే సార్ సార్ అక్కడికి విద్యార్థి పరిషత్ మాట్లాడాలని ఎక్కడ ఉందా? పోలీస్ స్టేషన్ ఈరోజు మన ఎస్సీ స్కూల్లో పిల్లల్ని కొట్టడం వల్ల పిల్లలు ఈరోజు గడ్డి మంది తాగి క్రిటికల్గా ఉన్నారు. కాబట్టి దీనికి రెస్పాండ్ కావాలని మేము ఏపీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రిన్సిపాల్ ఇంతవరకు కనబడడం లేదు. ఏమన్నంటే మేడమ్స్ లోపల డోర్లు వేసి లోపల కూర్చుంటున్నారు. ఇంతవరకు బయటికి రెస్పాండ్ రాలేదు. సార్ ఎక్కడనో తెలియదు అంటున్నారు. సార్ ఇంతవరకు పట్టింపు లేదు. పిల్లల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చి ఏటో వెళ్ళిపోయారు అంటున్నారు. అరే శివాలు అనుకుంటున్నారా, పిల్లలు అనుకుంటున్నారా? ఈరోజు ఇప్పుడు డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా పిల్లలకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడనే ఉంటాం. వీణవంకలో ఉన్న గ్రామానికి చెందిన రామ్ చరణ్ అండ్ చరణ్ ఇద్దరు విద్యార్థులు ఈరోజు మన పక్కన సంజీవని హాస్పిటల్లో క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. కాబట్టి విద్యార్థికి తొందరనే న్యాయం జరగాలి అని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. సార్ ఈరోజు నైట్ సార్ కొట్టడం వల్ల పిల్లలు ఇంటికి వస్తామంటే పంపించక లోపలనే ఉంచి మళ్ళీ నైట్ పిల్లలు బయటికి వెళ్ళి గడ్డి మంది తెచ్చుకొని తాగడం జరిగింది. ఇంటికి కూడా సాయంత్రం అయినా కూడా వచ్చినాక మా గురించి మొత్తం అదే చెప్పింది మా పేరెంట్స్. ఇంకా అప్పుడే ప్రిన్సిపల్ ఎప్పుడు కొట్టింది? నేను 10:30 నైట్ మార్నింగ్. అంటే దేనికి కొట్టింది? టెర్రస్ మీదకి పోయాను. ఎందుకు కూడా సరే స్నానం చేసిన అదే ఇద్దరు ముగ్గురు తమ్ముడు వాళ్ళు మీదికి మేము వాళ్ళకి ఇది పంపించాం. మీది అప్పుడు మేసి మేము వచ్చినప్పుడు మేము వచ్చినాం. అమ్మాయి బీఏ చేసుకుంటాం, అది చేస్తాను ఇది చేస్తాను అనుకుంటా అన్నీ చెప్తాం. అమ్మాయికి జరగాలి సార్ వాళ్ళు చాలా అయితే సార్ అక్కడికి విద్యార్థి పరిషత్ మాట్లాడాలని ఎక్కడ ఉందా? పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది. చట్టాన్ని కాపాడటం వాళ్ళు ఉంది. ఎట్లా విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ V1 జస్టిస్ V1 జస్టిస్ ఏబీవీపీ జిందాబాద్ ఏబీవీపీ జరగాలి సార్ వాళ్ళు చాలా అయితే సార్ అక్కడికి విద్యార్థి పరిషత్ మాట్లాడాలని ఎక్కడ ఉందా? పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టు ఉంది. చట్టాన్ని కాపాడటం వాళ్ళు ఉంది. ఎట్లా విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ V1 జస్టిస్ V1 జస్టిస్ ఏబీవీపీ జిందాబాద్ ఏబీవీపీ జరగాలి సార్ వాళ్ళు చాలా